రైల్వే ట్రాక్ పైన ఆ రోడ్డు ఉంటుందంట. అయితే ఆ మొత్తం రివర్ మధ్యలో వెళ్తా ఉన్నారు. ఆ బ్రిడ్జ్ మీద ఒక పైనేమో రోడ్, కిందేమో రైల్వే ట్రాక్. ఆ రెండు వెళ్తా ఉంటే పైన వెళ్తున్న బస్ అనుకోకుండా ఆ డివైడర్ని గుద్దేసుకుని పైనుంచి బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోతున్న టైంలో అది డమాల్మంట వెళ్ళి పడిపోయింది. ఆ బస్ ఎంత మునిగింది అంటే కేవలము సగం మాత్రమే మునిగింది. అయితే ఇక్కడ ఎవరు మరణించారో తెలుసా? ఎవరైతే ఆ దృశ్యాన్ని చూస్తున్నారో వారు మరణించారు, కానీ ఎవరైతే నిద్రపోయారో వారు బతికారంటండి. అంటే ఏంటి? వారు చూసారు అక్కడ ఏం జరగలేదు, పడింది, కానీ అమ్మో ఏం జరగబోతుందని ఆ భయము ఆ వ్యక్తిని పడకముందే మరణ పడకలెక్కించింది. ఈరోజు నీ జీవితంలో కూడా భయం అనే ఆ ఎమోషన్ ఆర్ ఫీలింగ్ నీ జీవితాన్ని కూడా అలానే చేస్తుంది. కనుక అధికారి అయిన దేవుని బిడ్డగా నీవు ఉన్నావు గనుక నువ్వు ఎప్పుడూ భయపడకు. రాజకుమారుడివి, రాజకుమార్తెవి నీవు గనుక ధైర్యంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోని రాజు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్.